వీడియోలో చూస్తున్న బిల్డింగ్ ఈ వరల్డ్ లో ఒకే ఒక్క బిల్డింగ్ ఏదైతే ఆఫ్రికాలో ఉన్నా కూడా చాలా చల్లగా ఉంటుందో. ఈ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1990లో జింబాబ్వే గవర్నమెంట్ మైక్ పీర్స్ అనే ఒక ఇంజనీర్ ని అప్రోచ్ అయింది. ఇలా ఈస్టర్న్ గేట్ సెంటర్ అనే ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయాల్సిందే ఆఫ్రికాలో, కాకపోతే వాళ్ళు ఏసీని అఫోర్డ్ చేయలేరు. కానీ బిల్డింగ్ లోపల మాత్రం చల్లగా ఉండాలి. అయితే స్టార్టింగ్ లో మైక్ పీర్స్ కూడా ఇది ఇంపాసిబుల్ అనిపించింది. కానీ తను కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత టర్మైట్స్ వాటిని ఇంటిని ఎలా కట్టుకుంటాయో గుర్తొచ్చింది. చెదలు ఆ ఉండే సరౌండింగ్స్ ని ఎలా క్రియేట్ చేస్తాయి అంటే లోపల చాలా హోల్స్ ఉంటాయి. దానివల్ల ఏమైందంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ని అబ్జర్వ్ చేసుకుని మట్టి లోపలికి కూల్ ఎయిర్ ని మాత్రమే అలౌ చేస్తుంది. అలాగా లోపల కూడా హీట్ ఎక్కువైనప్పుడు హాట్ ఎయిర్ ని పైకి పంపించేస్తుంది, లోపల మాత్రం చల్లగానే ఉంటుంది. ఇదే టెక్నిక్ ని మైక్ పీర్స్ కూడా యూస్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సేమ్ టెక్నిక్ తో ఈ ఈస్టర్న్ గేట్ సెంటర్ అనే ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేశాడు. ఇలా హీట్ ఎక్కువైనప్పుడల్లా చిమ్నీస్ ద్వారా హాట్ ఎయిర్ పైకి వెళ్ళిపోతుంది, లోపల మాత్రం చల్లగానే ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఆఫ్రికాలో ఉండే ప్రతి బిల్డింగ్ కంటే 90% తక్కువ ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ లోపల చల్లగానే ఉంటుంది కాబట్టి.